జగిత్యాల జిల్లా మెట్పల్లి వెంకటరెడ్డి గార్డెన్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఆయన సతీమణి సరోజమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ 794 మహిళా సంఘాలకు 1.25 కోట్ల రూపాయల మేరకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మున్సిపల్ మహిళా సిబ్బంది, ఆర్పీలు, పారిశుద్ధ్య మహిళా సిబ్బందిని ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, జ్యుడిషియల్ డిపార్ట్మెంటు ఏజీపీ సురక్ష, ఎక్సైజ్ సిఐ రాధా, ఐసీడీఎస్ అధికారిని తిరుమలదేవి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారుల భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. ఇక్కడికి విచ్చేసిన కోట్ల అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా శాల్వా తరఫున మున్సిపల్ తరఫున మరియు వారి సతీమణి సరోజమ్మ గారికి కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటున్నది. మహిళలకు ముందుకు తీసుకుపోవాలి, మహిళా రిజర్వేషన్ పెట్టి మహిళలకు అవకాశాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో ముంగట్టుకోతుంది కనుక రేపు ఎన్నికలతో 6 నెలలు 7 నెలల ఎన్నికలే నల్లగొండి మాటలు చెప్పి ఎన్నికల ముందు బాగా వస్తారు, గంగిరెడ్డిలో వచ్చినట్టు వస్తారు. మాట మాట్లాడండి, అడగండి, నిలదీయాలి. మనకు కూడా ఏమున్నాయా బీజేపీ వస్తే అడగండి. 10-12 రాష్ట్రాల్లో మీ రాష్ట్రం ఇవాళ మీరు పరిపాలిస్తున్నారు, మరి పెన్షన్ ఇస్తున్నారా, ఈ రైతు బంధు ఇస్తున్నారా, 24 గంటలు కరెంట్ ఇస్తున్నారా, ఇలా కళ్యాణ లక్ష్మి ఏ తల్లడినా ఏ తల్లడినా 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారా, మీరు షాది ముబారక్ ఇస్తున్నారా అని మనం నిలదీయాలి. అయితే బుద్ధుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ మేము ఇస్తున్నామంటారు, పెన్షన్ మేము ఇస్తున్నామంటారు, ప్రతి ఒక్కటి మేము కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు మనం కట్టే ఏవైతే జిఎస్టీ కానీ ఏవైతే ఉన్నాయో మనకు కట్టే డబ్బులకి వెళ్ళి 40% మనకి ఇచ్చి 60% వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ నాటకాలకు అంతా మాయాంగా చెప్తారు. వాళ్ళు ఎక్కడికెళ్ళి తీసుకొస్తాడు, మన అక్కడ రోడ్ తయారు చేసి మనకి ఇస్తలేడు. మన డబ్బులే మనం కట్టే ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ట్యాక్స్లు 100 రూపాయలు కడితే 40 రూపాయలు మనకి ఇస్తున్నాడు. 60 రూపాయలు పెట్టుకొని ఆ 60 రూపాయలతో ఉంటే మనకు ఆ రాష్ట్రానికి ఇస్తారు. ఆ విధంగా జరుగుతుంది కనుక పంపి నమ్మకండి. అసలే మనం మోసపోవద్దు, మనం పనిచేసే నాయకులు ఎన్నుకోవాలి, పనిచేసే ప్రభుత్వాన్ని ఉంచుకోవాలి. ఆ విధంగా మన కేసీఆర్ నాయకత్వంలో ముందు భవిష్యత్తులో కూడా అన్ని విధాలు మనకి ఇంకా జరుగుతుంది. ఇంకా జరిపించడానికి కోసం కూడా ఆయన సహాయ కృషి చేస్తాడని కూడా నేను తెలియజేస్తున్నా.